భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అనేది అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది కదా. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన గెలుపును సాధించింది. 96 పరుగుల తేడాతో అసలు నిజం చెప్పాలంటే రికార్డ్ స్థాయి గెలుపును సాధించింది. ఇక న్యూజిలాండ్కి నిజం చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూడవ టీ20 ప్రపంచ కప్ను అందుకోవడంతో పాటు వరుసగా రెండో టైటిల్ గెలిచిన జట్టుగా, సొంత గడ్డపై టైటిల్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది. ఇది మన భారత జట్టుకే సాధ్యం. అయితే ఈ టోర్నమెంట్ ఆశాంతం కనుక మనం చూసినట్టయితే ఏదో ఒక ప్లేయర్ అనో లేకపోతే ఇద్దరు ప్లేయర్లనో కాదు. అసలు చెప్పాలి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్స్‌గా మారిపోయి ఊహించని విధంగా భారత్‌కు గెలుపుని గిఫ్ట్‌గా అందించారు. అయితే ఇక ఈ మ్యాచ్ పూర్తయి ఫైనల్ కప్పు కొట్టిన తర్వాత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక తన ప్రయాణం ముగిసింది అని కూడా ఒక పిడుగులాంటి వార్త అయితే చెప్పాడు. ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. విశ్వ విజేతగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు సూర్యకుమార్ యాదవ్. కుర్రాళ్ళ అసాధారణ ప్రదర్శనతోనే ఈ గెలుపు సాధ్యమైనదన్నాడు. ఈ గెలుపుతో పూర్తిగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. అయితే నిజం చెప్పాలి అంటే నేను ఈ గెలుపుని మనసులోకి కంప్లీట్‌గా తీసుకోలేకపోతున్నాను. కొంత సమయం పడుతుంది. నా మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. తీవ్రమైన బాధ, తీవ్రమైన ఆనందం వచ్చినప్పుడు ఒకే రకంగా ఉంటది కదా మన మనసు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్‌గా నా ప్రయాణం మొదలైంది. అయితే జైషా, రోహిత్ భయ్యా నాపై నమ్మకం ఉంచి జట్టును నడిపించే అవకాశాన్ని నాకిచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ ప్రపంచ కప్ గెలవడంతో ముగిసింది. సో ఇక కెప్టెన్‌గా నేను బహుశా ఇక ఉండకపోవచ్చు. కానీ నేను ఒక 2 ఏళ్ల పాటు అంటే గత 2 ఏళ్లుగా మంచి క్రికెట్ ఆడుతూ వచ్చాను. అంతేకాకుండా నా జట్టు ఆటగాళ్ళకి నేను ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాను. 2024 ప్రపంచ కప్‌లో అనుసరించిన మంచి అలవాట్లనే కొనసాగించాలనుకున్నాం. కుర్రాళ్ళు కూడా దాన్ని అద్భుతంగా ఆస్వాదించారు, స్వీకరించారు. ఆటగాళ్ల సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నాకు చాలా బాగా తెలుసు. సమయం ఖచ్చితంగా సరిపోయింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా అగ్రశ్రేణి ఆటగాళ్లే. అయితే ఇక వాళ్ళ పైన మేము నమ్మకం ఉంచాము. వారు ఏదో ఒక ప్రత్యేకత చేస్తారన్న నమ్మకం మాకు ఉంది. సరిగ్గా ఫైనల్‌లో వారు అది చేసి చూపించారు. ఇక బూమ్రా విషయానికి వస్తే అతను తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే బౌలర్. అదృష్టవశాత్తు మేమాడుతున్నప్పుడు తను మా జట్టు ఆటగాడిగా ఉండటం, మా జట్టులో తను అద్భుతంగా ఇటువంటి వరల్డ్ కప్స్ అందించడంలో కీలక పాత్ర పోషించడం నిజంగా చాలా ఆనందం, అదృష్టం కూడా. అతన్ని నేను దేశ సంపద అని పిలుస్తాను. జస్ప్రీత్ బుమ్రా లేకపోతే బహుశా టీమిండియాలో ఏదో పెద్ద లోటు తెలుస్తుంది. అతనొక్కడే తరానికి పుట్టే బౌలర్ అని మళ్ళీ చెప్తున్నాను. విజయాన్ని ఎలా పూర్తి చేయాలో అతనికి బాగా తెలుసు. ఈ రంగంలో అతని అత్యుత్తమ ఆటగాడు. తనతో కలిసి ఆడడం మాకు కూడా హ్యాపీగానే అనిపించింది ఏంటో. సూర్య తన కెప్టెన్‌గా తన జర్నీ ముగిసిందని, ఇక ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్‌కి మరొక కొత్త కెప్టెన్ వస్తాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే టీ20 ఫార్మాట్‌కి ఖచ్చితంగా సూర్య న్యాయం చేశాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసియా కప్ గెలవడంలో కానీ, టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కానీ 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఆటగాడిగా సూర్య చాలా తక్కువ టైంలోనే ఈ ఘనత సాధించాడు. అయితే ఇప్పుడు నిజం చెప్పాలంటే వన్ డేలకి కానీ, అలాగే టెస్ట్ క్రికెట్‌కి కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా ఉంటున్నాడు. కరెక్టే. తను మంచి కెప్టెనే కావచ్చు. కానీ టీ20 ఫార్మాట్‌కి సూర్య కంటిన్యూ అవుతే మంచిదని చాలామంది అభిమానులు కింద కామెంట్ సెక్షన్‌లో అంటే ఎప్పుడైతే సూర్య నేను నా జర్నీ ముగిసిందని చెప్పాడో, ఇక వరుస పెట్టి అందరూ కూడా నువ్వే మాకు మళ్ళీ కెప్టెన్‌గా కావాలి అంటూ పేర్కొంటూ వచ్చారు.
మరి మీ దృష్టిలో కూడా మళ్ళీ సూర్యనే కెప్టెన్ అవ్వాలా? లేదంటే టీ20 ఫార్మాట్‌కి ఇంకెవరైనా కెప్టెన్‌గా అయితే బావుంటుందా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే సూర్య ఇప్పటివరకు గనక తన జర్నీని చూసినట్టయితే మేబీ ఆ ఆటగాడిగా తన ఫార్మ్ అక్కడక్కడ మిస్ అయ్యి ఉండొచ్చేమో. కానీ కెప్టెన్‌గా మాత్రం తను నంబర్ 1 అని అందరూ అంటున్నారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.